వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు ఓ విషయం అర్థమవుతుంది. ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి కాబట్టి అనుకోకుండా గోమాత అయితే ఇంటికొచ్చిందనమాట. అండ్ స్వామి ఎలాంటి వాళ్ళని కరుణిస్తారు అంటే ఉదాహరణ ఈ వీడియోలో జరిగిందే అనమాట. అండ్ ఎలాంటి కల్మషం లేకుండా ఇట్లాంటి నిస్వార్థమైన భక్తి ఉంటేనే స్వామి వాళ్ళని చల్లగా చూస్తాడు. నిజంగా చూడాలి కూడా. అండ్ ఇక్కడ చిన్న దూడ ఒకరింట్లో ఉంది కదా! అక్కడ ఒక ఆవిడ ఏమన్నదో వినండి. మా ఇంట్లోకించి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళింది. రాగి జావ హెల్త్కి మంచిది తిను అని చెప్తున్నావు ఆ దూడకి. అయితే వినిపించుకున్నట్టుంది. మళ్ళీ ఒకసారి చెప్పాలి, అమ్మకి చెప్పాలి, అమ్మ చెప్తుంది. ఆవు దూడ ఏం పెట్టినా తినకపోయేసరికి తన కోసం కాచుకున్న రాగి జావ గోమాతకు పెడుతూ అంటుంది, హెల్త్కు చాలా మంచిది, తినమ్మా తినని చెప్తుంది. అదంటే కొంచెం ఆవిడ నిజంగా కల్మషం లేని మనిషి అండి. ఇట్లాంటిదే స్వామి కోరుకు